మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించింది. ఇక 3 రోజుల పాటు కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రైట్, బ్రేకింగ్ చేస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. 3 రోజుల పాటు కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి అలాగే నమిత్ శర్మలను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఉప్పరపల్లి కోర్టు నిందితులుగా ఉన్న రితీష్ రెడ్డి, రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురికి కూడా 3 రోజులు కస్టడీ కూడా అనుమతి ఇచ్చింది. అయితే పోలీసులు గతంలో వీళ్ళ ముగ్గురిని విచారించేందుకు 10 రోజులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో దీనిపై వాదనలు అయితే జరిగింది. అయితే కోర్టు 3 రోజులు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇప్పటికే ఇందులోని 11 మందిని ఏదైతే ఈ డ్రగ్స్ పై ఎప్పుడైతే దాడులు నిర్వహించారో ఆ దాడుల్లోనూ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 8 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విడిచిపెట్టడం జరిగింది. అయితే మిగతా ముగ్గురు అంటే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే వాళ్ళ సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే నమేష్ శర్మ, ఇతను వచ్చి ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి అయితే తీసుకుని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే మిగతా వారిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. ఎప్పుడైతే మొయినాబాద్ ఈ విఎంఆర్ ఫామ్ హౌస్ లో ఈ డ్రగ్స్ పై దాడులు జరిగిన తర్వాత ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఇప్పటికే ఇందులో కొంతమందిని విచారించారు. అయితే మిగతా అంటే ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి విచారణ కొనసాగాల్సి ఉంది. ఎందుకంటే అభిషేక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈ డ్రగ్ కేసుకు సంబంధించి అక్కడ డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ అంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పుడు అభిషేక్ అదుపులోకి తీసుకుని అతన్ని విచారించారు. అతను విచారించిన సమయంలో కూడా అతను చాలా కీలకమైన విషయాలు అయితే బయటపెట్టాడు. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా ఆయన అయితే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కనుక ఈ డ్రగ్ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి గతంలో 24 సార్లు అభిషేక్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు అతనైతే చెప్తున్నాడు. అయితే దానిపై కూడా విచారణ జరిగే అవకాశం అవుతుంది. అయితే ఇంకా ఏవైనా డ్రగ్స్ పెట్రోల్స్ తోని పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అలాగే 11 మందిని ఆ రోజు పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు, ఆ రోజు పార్టీ ఆర్గనైజర్ కింద పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఏ విధంగా అక్కడికి పిలిచారు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఏం డిస్కషన్ జరిగింది, అలాగే డ్రగ్స్ ఎలా సప్లై చేశారనే దానిపై కూడా ప్రస్తుతం విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం 3 రోజులు కస్టడీ కోర్టు అనుమతించింది. అయితే వాళ్ళందరినీ కూడా కస్టడీలు తీసుకుని 3 రోజుల పాటు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.